వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాండూరు నియోజకవర్గం యాలాల మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా మొదలైన ప్రోటోకాల్ రగడ రచ్చరచ్చైంది. బట్టి టూర్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫోటో లేదు. మంత్రులు స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టి పట్నం ఫోటో పక్కన పెట్టడంతో ఆయన వర్గీయులకు కోపం వచ్చింది. ఇంకేముంది, మహేందర్ రెడ్డి వర్గీయులు ఫోటో కోసం రచ్చరచ్చ చేశారు. తమ నాయకుడి ఫోటో ఎందుకు లేదంటూ అధికారులపై ధ్వజమెత్తారు. దీంతో వారిని సముదాయించలేక అధికారులు ఆగమాగమయ్యారు. ఎప్పుడు చేస్తారండి? ఇప్పుడు అయిపోతుంది ప్రోగ్రాము. అది ఉంటుంది సార్, మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు మీరే కదా చూసుకోవాలి కదా సార్. ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ఏడ పాటిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, గడిచిన 18 నెలలుగా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు తాజాగా వికారాబాద్ జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి ఫోటో లేదంటూ ఆయన వర్గీయులు మళ్లీ గొడవకు దిగారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మరోసారి వివాదాలు బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మధ్య ప్రోటోకాల్ విభేదాలు బయటపడతాయి. కాంగ్రెస్ పార్టీలో సర్వత్రా చర్చ జరుగుతుంది. తాండూరు నియోజకవర్గం యాలాల మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనలో దౌలాపూర్ వద్ద సబ్స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫోటోలు లేకపోవడంతో పట్నం అనుచరులు తమ నిరసన తెలిపారు. ప్రభుత్వ ఫోటో లేకుండా ఎలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఫోటో పెట్టి, అటు మరోవైపు స్పీకర్ రసల్ కుమార్ ఫోటో పెట్టి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదంటూ వారు కూడా అధికారులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత విభేదాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మహేందర్ రెడ్డి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయని కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సర్వత్రా చర్చిస్తున్నారు. ఇక తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, ఇటు ప్రోటోకాల్ రగడపై సర్వత్రా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మహేష్, పాలన పక్కన పెట్టి ఎంతసేపటికి కాంగ్రెస్ వర్గంలో వర్గ విభేదాలు అనేవే ఎక్కువ హైలైట్ అవుతుంది. పాలనను మాత్రం గాలి కొదిలేశారు. దీన్ని ఎలా చూడాలి? ఇందులో ఇటు గత 19 నెలలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇటు ఏ నియోజకవర్గంలో చూసినా కానీ పర్యటనల సందర్భంగా ముఖ్యంగా ప్రోటోకాల్ వివాదాలు అయితే ఎప్పటికప్పుడు తలెత్తుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్తలు మాత్రము ఈ ప్రోటోకాల్ తగ్గడపై మాత్రము అటు ఎప్పటికప్పుడు వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పాలన పక్కన పెట్టి ఫోటోలకు పోస్టులు ఇవ్వడంపై కూడా అటు ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 19 నెలల కాలంలో అటు 6 గ్యారంటీలు, 420 హామీలు పెట్టారు, కానీ అవి ఏవి కూడా అమలు కావట్లేదు. కానీ పెద్ద ఎత్తున కూడా అటు కార్యక్రమాలు మేము చేశామంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఈ ఫోటోలు ఫ్లెక్సీలపై ఫోటోలు లేకపోవడంతో దీనిపై కూడా అటు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ నాయకులకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ అటు బహిరంగంగానే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు వికారాబాద్ జిల్లా, ఇటు తాండూరులో మాత్రమే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇది పెద్ద ఎత్తున కనిపిస్తుంది. గతంలో ఉన్న కాంగ్రెస్ నేతలను, మొదటి ఉన్న కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదు. కొత్తగా వచ్చిన వారిపైనే మొదటి ప్రియారిటీ ఇస్తారంటూ కూడా పలు బహిరంగ సభల్లో వేదికలపై కూడా ఈ వివాదం అయితే జరిగిందని కొంతమంది స్థానిక ముఖ్య నేతలను స్టేజీపైకి పిలవకపోవడంతో గతంలో కూడా ఈ వివాదం కొనసాగింది. ఈ రోజు ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనలో ఈ విధంగా జరగడంపై నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివాదాలు మరోసారి బయటపడ్డాయి. రైట్, థ్యాంక్ యూ మహేష్.